నమస్కారం. బొజ్జ భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, ఇటీవల రేవంత్ రెడ్డి గారు ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం చెప్పాడు. ఒక రకంగా ఆదేశం ఇచ్చినట్టుగా మాట్లాడాడు. ఏమిటి? ఎవరైనా ట్రాఫిక్ రూల్స్ పాటించినట్లయితే, ఎవరైనా రోడ్ సేఫ్టీ పాటించినట్లయితే వారికి చాలాలను వేసేటువంటి దాంట్లో నేరుగా బ్యాంకు నుంచి కోత విధించి ప్రభుత్వ ఖజానాకు జమ అయ్యే విధంగా ఉండాలి తప్ప ఆ చాలాలను వేయటం ఎందుకు, సంవత్సరం తర్వాత బట్టి సగానికి కన్సెషన్ ఇవ్వటం ఎందుకు, లేకపోతే రిబేట్ ఇవ్వటం ఎందుకు అని పోలీస్ డిపార్ట్మెంట్ వారి సమావేశంలో మాట్లాడారు. ఆశ్చర్యం వేసింది ఈ మాటలు విని. ఎందుకంటే ఆయన 2023 డిసెంబర్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టోలో ఈ విషయం ఏం చెప్పబడ్డదో మర్చిపోయినట్టున్నాడు. లేదా తెలిసినా తెలియనట్టు నటించడం రాజకీయ నాయకులకు ఒక అలవాటు. మేము అధికారంలోకి వస్తే చాలాలలో 50% చాలాలు రద్దు చేస్తాం, వేవ్ ఆఫ్ చేస్తాం పెండింగ్ చాలన్స్ అన్నిట్లో అని చెప్పాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? నో 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 చాలాను వేయటం ఎందుకు, రద్దు చేయటం ఎందుకు, ఆటోమేటిక్ గా కట్ చేయమంటున్నాడు. ఇది ఏ విధంగా సరైందో, వారి మేనిఫెస్టోకు వ్యతిరేకంగా, వారి మాటలకు వ్యతిరేకంగా వారే ఏ విధంగా కాంట్రాడిక్ట్ చేసుకుంటున్నారో ఒక్కసారి ఆలోచించమని రేవంత్ రెడ్డిని అడుగుతున్నాం, ఆలోచించమని ప్రజలను అడుగుతున్నాం. అలాగే శిక్షలు వేస్తే ప్రమాదాలు తగ్గుతాయా? శిక్షలు వేస్తే ప్రమాదాలు తగ్గుతాయా? ఒకవేళ తగ్గటమే కనుక అయితే నిజానికి రోజు రోజుకు క్రైమ్ పెరిగిపోతుంది తప్ప తరగటం లేదు, ఏ విషయంలోనైనా సరే. అలాగే ప్రమాదాల రేటు కూడా పెరిగిపోతా ఉంది, ట్రాఫిక్ చాలాలు కూడా పెరిగిపోతా ఉన్నాయి. మరి ఎందుకు తగ్గలేదు? ఎక్కడ కూడా శిక్షలు వేయటం ద్వారా ప్రమాదాలు తగ్గుతాయని నిరూపించబడలేదు. శిక్షలు వేయటం ద్వారా మనిషి అతను పరివర్తన చెందుతాడని నిరూపించబడలేదు. మరి శిక్షలు వేయొద్దా? అది ఒక మార్గమే తప్ప మనిషి పరివర్తన చెందటానికి అదే మార్గం కాదు. బీజేపీ ప్రభుత్వం 2019 మోటార్ వెహికల్ యాక్ట్ అమెండ్మెంట్ చేసింది. ఆ అమెండ్మెంట్ లో ఏం చేసింది? హెల్మెట్ పెట్టుకోకపోతే 500 రూపాయలు జరిమానా, సిగ్నల్ అడ్డగానే చూసుకోకుండా దాటితే 1000 రూపాయలు జరిమానా, చిన్నపిల్లలకు గనక మైనర్ గనక బండి నడిపితే వారి తల్లిదండ్రులకు 3 సంవత్సరాల కఠిన జైలు శిక్ష. అంటే బీజేపీ చేసింది మీరు చేసేది చెప్పేది ఒకటే కదండి. మీరు బీజేపీ వ్యతిరేకం అంటారు అప్పుడప్పుడు. మరి ఏది ఇక్కడ? అలాంటి శిక్షలు వేయటం ద్వారా ఎవరిని ఏ క్రైమ్ తగ్గించగలిగారు, ఎవరిని సరి చేయగలిగారు? ఏమీ లేదు కదా. మరి ప్రమాదాలు తగ్గకూడదా? తగ్గటానికి ఏం చేయాలి అని అంటే మౌలిక సదుపాయాలు పెంచండి, నాణ్యమైన రోడ్లు వేయండి, ప్రజలలో రవాణాపై ట్రాఫిక్ రూల్స్ పై పెద్ద ఎత్తున ఒక అవగాహన కలిగించండి. మీరు సారా తాగించడానికి చేస్తున్నటువంటి ప్రచారంలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించొద్దని, రోడ్ సేఫ్టీ పాటించాలని చేసే ప్రచారం ఎంత సార్? దానికి మీరు పెట్టున్న ఖర్చు ఎంత, దీనికి మీరు పెడుతున్న ఖర్చు ఎంత? సారా తాగిచ్చేది మీరే, ఆ సారా తాగి బండి నడిపిండని చాలాను వేసేది కూడా మీరే, రెండు మీరే. ఎలా? ప్రజా రవాణాను పెంచకుండా, మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయకుండా, పకడ్బందీ చట్టాలను అమలు చేయకుండా, ట్రాఫిక్ తదితర నేరాలను అరికట్టేటువంటి విభాగాల్లోని అవినీతిని నిర్మూలించకుండా మీరు నేరాలను ఆపలేరు, ఎవరిని కూడా బాగు చేయలేరు. నేరుగా బ్యాంకు ఖాతాల నుండి కోత విధించాలి అనేటువంటి మీ ప్రతిపాదన బీజేపీ ప్రభుత్వం యొక్క ప్రతిపాదనకు బలం చేకూరుస్తుంది. అంతేకాదు, ఇది రాజ్యాంగానికి వ్యతిరేకమైంది, ఇది ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తుంది. ఇది ఆర్టికల్ 21 మరియు ఆర్టికల్ 300A ఏం చెప్తుంది ఒక్కసారి మీరు పరిశీలించండి. వ్యక్తి స్వేచ్ఛకు, వ్యక్తి స్వాతంత్రానికి భంగం కలిగించేటువంటి చర్యలుగా ఉంటుంది. అంతేకాదు, మన న్యాయ వ్యవస్థ, మన రాజ్యాంగం ప్రకారం ఎవరైనా నేరం చేశారని భావిస్తే ముందు అతనికి నోటీస్ ఇవ్వాలి, అతని నుంచి ఎక్స్ప్లెనేషన్ కోరాలి, ఆ ఎక్స్ప్లెనేషన్ పైన విచారణ జరపాలి, ఆ తర్వాత తీర్పు ఇవ్వాలి. కానీ మీరేం చేస్తున్నారు? నోటీస్తో పని లేదు, ఎక్స్ప్లెనేషన్తో పని లేదు, విచారణతో పని లేదు, తీర్పుతో పని లేదు. నేనే తీర్పు ఇచ్చేస్తా, నేరం చేసిండాలే చేయలేదా దాంతో కూడా పని లేదు. ఏం రేవంత్ రెడ్డి గారు, ఎవరిచ్చారు మీకు ఈ హక్కు? ఎక్కడిది మీకు ఈ అధికారం? బ్యాంకు ఖాతా అనేది ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత ఆస్తి. ఆ వ్యక్తిగత ఆస్తిని మరొకరు తీసుకోవటానికి కానీ, ఆ వ్యక్తి యొక్క అనుమతి లేకుండా లేక బదలాయించడానికి కానీ ఎలాంటి అధికారం లేదు. అలాంటి మీరు ఎలా కోత విధిస్తారు? ఆ వ్యక్తి యొక్క కన్సెంట్ లేకుండా. ఈ మాత్రం విషయం మీకు తెలియదా? మీకు తెలుసు, అయినా మీరు చెప్పదలుచుకోరు. ఒకవేళ మీరు చెప్పినటువంటి సూత్రాన్నే పాటిద్దాం అనుకుందాం ఒక మాటకు. అలా పాటించినప్పుడు ఎన్నికల్లో మీరు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మీరే తుంగలో దొక్కి అందుకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న మీకు ఏ చాలాను వేయాలి? మీ ప్రజాప్రతినిధులకు ఏ చాలాను వేయాలి? మీ అధికారులకు ఏ చాలాను వేయాలి? మీరు నియమించినటువంటి కాంట్రాక్టర్లు కట్టినటువంటి డ్యామ్